తెరవాలి. నీ ఎదుట ఆయన మార్గము సిద్ధపరిచినప్పుడు అన్ని సమస్తము సమకూడి జరిగించేవాడు ఆయన. ఎందుకంటే నీతిమంతులు కట్ట సమస్తము సమకూడి జరుగుతాయి అని చెప్పి నీతిమంతులకు దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. కనుక చూడు, శిష్యులైన వారి యొక్క ప్రయాసము అనేక మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఉన్నారు, సహకారులు ఉన్నారు, నిజమైన సహకారులు ఉన్నారు. సహకరిస్తూ వారితో కలిసి పనిచేయ వాళ్ళు ఎంతో ఆనందించారు. ఆ ఆనందంలో వాళ్ళు ప్రభువుని స్తుతించారు, గణపరిచారు, కీర్తించారు, మహిమపరిచారు. వాళ్ళ జీవితంలో ఆయనతో ఉండే ఒక భాగ్యమును వారు పొందుకున్నారు. అందుకనే ఆయన అన్నారు, యెహోవాకు జనులుగా మన జనులు గొప్ప. అంటే ధన్యత దేవుడు ఆయన వాక్యం వినుచున్న మనకి దేవుడు ఆయన అనుగ్రహించారు. కనుక ఇలాంటి ధన్యతను, ఇలాంటి గొప్ప అవకాశమును ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు బ్రతికేవారిగా. అందుకనే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష అనేది ఇక్కడేముంది? హింస ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, శ్రమ ఉంది, నింద ఉంది, అవమానం ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ అక్కడ ఈ లోకమును విడిచిన తర్వాత ఆయన సన్నిధిలో అంత ఆనందమే, అంత సంతోషమే, అంత ఆయనను స్తుతించుటలో, ఆయన మహిమపరచుటలో, ఆయన ఘనపరచుటలో చూడండి, మనము ధరించవలసిన ప్రదేశము. ఈ లోకము విడిచిన తరువాత మాత్రమే మనిషికి నిజమైన జీవితం. ఈ లోకంలో మనం బ్రతికేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ లోకం విడిచిన తర్వాత అసలైన జీవితం, అసలైన బ్రతుకు, అసలైన ఘట్టం అనేది ప్రారంభం అవుతుందని మనుషులకు తెలియదు. కనుక ఈ లోకంలో ఉన్నంత కాలం తినుచు, త్రాగుచు, ఇల్లు కట్టుకొనుచు, పెళ్లి చేసుకుని విందు వినోదాలలో నిమగ్నమయ్యి దేవుడిని మరచి, దేవుడిని పక్కన పెట్టి, అన్ని విషయాలలో ఎక్కువగా పాల్గొనచ్చు దేవుని పక్కన పెట్టిన మనుషులు అనేక మంది కనబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అలా ఉండక దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని మాటలు విని దాని చొప్పున మనం నడుచుకున్నట్లయితే, వాటి ప్రకారం మనం జీవించడానికి మనం ముందుకు వచ్చినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలని, మన పరిస్థితులను ఆయన దీవించి ఆశీర్వదించి ఆయన కుటుంబంలో మనల్ని నిలవబెట్టి ఆయన ఇష్టలుగా మలుచుకొని మన ద్వారా ఆయన పనిని, ఆయన చిత్తమును, ఆయన ఉద్దేశమును ఆయన